అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం నిన్న మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశం ఏంటంటే సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఎక్కువైపోతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారితో సహా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారితో సహా మంత్రులందరూ కూడా మాట్లాడుకున్నారు నిన్న. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాకి అడ్డు అదుపు లేదు, విపరీతమైన ఫేక్ ప్రచారాలు వచ్చేస్తున్నాయి. థంబ్నెయిల్ ఒకటి పెడతారు, లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది. సో చెప్పింది అసలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి వాళ్ళు చేస్తున్న ప్రచారానికి లింక్ ఉండదు, సంబంధం ఉండదు. సో ఇక్కడ రాజకీయ పార్టీల కార్యాలయాల నుంచే కొన్ని ఛానళ్ళు, కొన్ని వెబ్సైట్లు, కొన్ని నెట్వర్క్లు రన్ అవుతుండటంతో ఇవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. సో అందుకు దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సోషల్ మీడియాని కట్టడి చేయకపోతే మాత్రం జనం మరింతగా కొన్ని రోజులకి నిజం అనేది కనుమరుగైపోద్ది పూర్తిగా. ఎందుకంటే నిజానికి అబద్ధానికి ఒకటే తేడా. నిజాన్ని ఎవరు మార్చలేరు, నిజం ఒకటే ఉంటుంది. కానీ అబద్ధం మాత్రం 100 రకాలు ఉండొచ్చు, 1000 రకాలు ఉండొచ్చు కదా. సో అబద్ధం అనేవాడు ఎలాగైనా చెప్పొచ్చు, ఏ ఛానల్లో ఎవడికి నచ్చినట్టు వాడు అలా చెప్తుంటాడు. అందులోకి నిజం 4 గడపలు దాటేలోగా అబద్ధం ఒక 600 అడుగులు దాటేస్తుంది, 600 గడపలు దాటేస్తుంది అంటుంటారు. అందుకే సో అబద్ధం చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అబద్ధానికి కొమ్ములు ఉంటాయి, అబద్ధానికి మసాలా సెన్సేషన్ ఉంటుంది, సంచలనం ఉంటుంది. అబద్ధం ఎప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. సో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి అడ్డు అదుపు ఉండట్లా. వర్షాలు పడితే చాలు, ఎప్పుడు వర్షాలు పడినా అమరావతి మునిగిపోయిందనే ప్రచారం కామన్ అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడు వర్షాలు పడినా, ఎక్కడ వర్షాలు పడినా రైతులు నష్టపోతున్నారనే ప్రచారం కామన్ అయిపోయింది. సో ఇది ప్రతిసారి సీజన్కి సంబంధం లేకుండా ఎక్కడ ఏ చిన్న దాడి జరిగినా టీడీపీకి అంటగట్టేయడం, లేదా ప్రభుత్వానికి అంటగట్టేయడం, ఎక్కడ ఏ చిన్న స్కామ్ జరిగినా టీడీపీ వాళ్ళకి అంటగట్టేయడం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఈవెన్ సాక్షి ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవి ఎక్కువైపోయినాయి. సో దీన్ని కట్టడి చేయాలంటే కఠినమైన చట్టాలు తేవాలి. ఇప్పుడున్న చట్టాలు నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తే లేదా ఫోటోలు పెడితే కేసులు పెట్టట్లేదా? పెడుతున్నారుగా. అయితే కఠినమైన శిక్షలు ఉండట్లా. సోషల్ మీడియా చట్టాలు ఎంతవరకు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఉంటాయి. అన్నీ కూడా ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. మరీ ఆడెవడైనా మరీ మూర్ఖంగా ఉంటే, మరీ ఫేక్ అయితే వాడి మీద ఇతర సెక్షన్లో ఏ గంజాయి కేసో ఏ కేసో అదర్ కేసులు ఏవైనా పెట్టి, సంబంధం లేని కేసులు పెట్టి లోపల ఉంచుతున్నారు కొన్నాళ్ళు. కానీ నిజంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టిన వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కఠిన చట్టాలు లేవు. సో ఆ చట్టాలు తీసుకురావడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నిన్న వేశారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం రకరకాల చర్చలు జరిపి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి అసలు సోషల్ మీడియాలో కట్టడి చేయాలంటే ఏం చేయాలి, ఆ చట్టంలో ఎటువంటి విధి విధానాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే చట్టం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలగకూడదు. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శించవచ్చు, ప్రభుత్వం అనేది విమర్శలు తీసుకోవాలి. ఫేక్ ప్రచారాలు వేరు, విమర్శలు వేరు. ఆరోపణలు వేరు, ఫేక్ ప్రచారాలు వేరు. సాధారణంగా రాజకీయ నాయకుల మీద కావచ్చు, లేదా ప్రభుత్వాల మీద కావచ్చు విమర్శలు వస్తాయి. అలాగే ఆరోపణలు కూడా వస్తాయి. ఆరోపణలు చేసిన ప్రతిసారి, విమర్శించిన ప్రతిసారి ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటే కుదరదు. అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం, రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకం అవుద్ది. కాబట్టి వీళ్ళు చట్టం తీసుకురావడం మంచిదే, కొంతమందిని కట్టడి చేయడానికి తప్పదు. అట్ ద సేమ్ టైం ఆ చట్టం అందరినీ కూడా శిక్షించేలా ఉండకూడదు, అందరినీ ఒకే ఘాటిన కట్టేలా ఉండకూడదు. సో అది ఆ విషయంలో కొంచెం ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా చట్టాలు, కఠినమైన చట్టాలు లేవు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతమంది ఇంత పీస్ఫుల్గా, ఇంత ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉంది, గతంలో వైసీపీ ఏం చేసింది, సోషల్ మీడియా కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఈవెన్ షేర్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా వెళ్ళి అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టేసేవాళ్ళు, సంబంధం లేని సెక్షన్లు పెట్టేసేవాళ్ళు. అర్ధరాత్రి వాళ్ళు ఇల్లు గడపలో గేట్లు పగలగొట్టి మరీ వెళ్ళేవాళ్ళు. అంత దారుణంగా జరిగేది. సో వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కానీ ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో వాళ్ళని లోపల ఉంచాలంటే ఒక చట్టం కావాలి, ఆ చట్టమే తీసుకురావడానికి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా కాలం గడిచే కొద్దీ వైసీపీ సోషల్ మీడియా మరింత వికృతంగా తయారవుద్ది. దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళ తరం కాదు. అందుకని దానికి రెమెడీగా, దానికి పరిష్కారంగా ముందు నుంచే ఒక చట్ట రూపకల్పన అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.